న్యూస్ కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల కోసం ఎంపీలంతా కృషి చేయాలని సూచించారు చంద్రబాబు నాయుడు. రెండు రాష్ట్రాల ఎంపీలతో జరిగిన భేటీలో వివిధ అంశాలపై చర్చించారు. విద్యుత్ రంగంపై బీజేపీ, టీడీపీ ఎంపీలతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎంపీ ల్యాడ్స్ సీఎం సహాయ నిధికి ₹1 కోటి చొప్పున కేటాయిస్తామని సమావేశం తర్వాత మీడియాతో చెప్పారు సుజనా చౌదరి. అటు భవిష్యత్తులో బీజేపీ, టీడీపీతో కలిసి పనిచేస్తామన్నారు వైసీపీ ఎంపీ కొత్తపల్లి గీత. భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఏ విధంగా ఎమ్మెల్యేస్తో కలిసి పనిచేసి మొత్తం టోటల్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అప్ టు మండల్ వరకు కూడా ఏ విధంగా చేయాలి, ఏమిటి ప్రజలకి అందుబాటులోకి ఏ విధంగా ఉండాలనే వాటి మీద చర్చించడం జరిగింది. వీటితో పాటు వైజాగ్ సైక్లోన్ గురించి ముఖ్యమంత్రి గారు చేసిన శ్రమకి ఎంతో ఫలితం దక్కిందని చెప్పి మన భారతదేశమే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఒకసారి ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సైక్లోన్ రిలీఫ్ కూడా తర్వాత ఇంకేమేం కావాలి, ఏమిటి, సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడాల్సిన వ్యవహారాలు ఏమిటి, ఇప్పటి నుంచి సెషన్ ఇంకొక 1 monthలో మాకు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవబోతుంది. ఈ లోపల చేయవలసిన కార్యక్రమాలు ప్రతి నెల కూడా మేము ఈ విధంగా ఎంపీస్తో మీటింగ్ పెడతామని చెప్పి ఒక షెడ్యూల్ తయారు చేస్తున్నాం. కాదండి, ఇంతకు ముందు కూడా డెవలప్మెంట్ కి సంబంధించిన ఏ పార్టీ మీటింగ్ పిలిచినా సరే సెంట్రల్ లో కానీ స్టేట్ కానీ ప్రతి మీటింగ్ కి నేను అటెండ్ అయ్యాను. ఇంకా మీదట కూడా అటెండ్ అవుతాను, అన్ని మీటింగ్స్ కి వెళ్తాను. ఎందుకంటే ప్రజా ప్రయోజనాల కోసం ఈ రోజు స్టేట్ ని ముందుకు తీసుకువెళ్ళడానికి, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ అన్న ఒక స్లోగన్ తోటి ముందుకు వెళ్ళడం అవసరం. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ కి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తారు.